ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం. చాలా రోజులవుతుంది మీ ముందుకు వచ్చి. మళ్ళీ ఈరోజు ఆశ్రమం నూతన భవనం ఎక్కడ వరకు జరిగింది ఏంటి అనేది అప్డేట్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. సో ముందుగా ఈ యొక్క ఆశ్రమం హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల్ నాదర్గుల్ విలేజ్లో ఈ యొక్క ఆశ్రమం నెలకొల్పబడింది. సో మీ అందరికీ తెలుసు, కొంతమందికి తెలియక అడ్రస్ అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇదొకటి క్లారిటీ ఇచ్చాను. అలాగే మరి ఇప్పటి వరకు మనకు సహకరించినటువంటి దాతలకి, అలాగే ఈ యొక్క నూతన భవనానికి సహకరించినటువంటి డోనర్స్ దేవుళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని, మీ అందరి ఆశీస్సులు, మీ అందరి అభిమానం ఈ యొక్క 120 మంది అభాగ్యులపైన ఉండాలని తెలియచేసుకుంటూ, సో ఆశ్రమం వర్క్ ఇప్పటి వరకు అయితే మనం ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేసుకున్నాము. ఒక 10% మాత్రమే మనకు వర్క్ మిగిలింది. సో లోపల అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మనకు ఒక డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేక ఆగిపోవడం జరిగింది. సో అది కూడా మనం డ్రైనేజ్ సిస్టమ్ కోసం ఒక సిఆర్ఐ పంప్ ఏదైతే మనకు కటింగ్ పంప్ అని కొత్తగా వచ్చినాయి, ఆ పంపు మన ఇక్కడి నుంచి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు ఆ పంపు ద్వారా పైప్ లైన్ వేసుకొని వెళ్ళాలి కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది. సో మనం ఇనాగ్రేషన్ అయితే చేసుకున్నాము. అలాగే మన ఆశ్రమం గురించి అప్డేట్ ఏంటనేది మీ ముందుకు వస్తాను. సో ముందుగా మన వాళ్ళందరూ కూడా ఈరోజు వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఖాళీ ప్లేస్ రోజు మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడే వచ్చి వీళ్ళ మధ్యలోనే వండుకుంటూ ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటూ చెట్లు పెట్టడము, లేదా ఇక్కడ వాటర్ కొట్టుకోవడము, క్లీన్ చేసుకోవడము, ఇదంతా వర్క్ జరుగుతూ ఉంది. సో వీళ్ళందరూ కూడా వాకింగ్ ఈ రకంగా మనం ప్లేస్లో ఖాళీగా ప్లేస్ ఉంది కాబట్టి మనం ఈ యొక్క ప్లేస్ని కూడా ఎంచుకోవడం జరిగింది. సో వాకింగ్ చేస్తూ వాళ్ళు ఉపశమనం అయితే పొందుతూ ఉన్నారు. సో ఏదేమైనా మొత్తం మీద మనం అనుకున్నటువంటి లక్ష్యానికి చేరుకున్నాము. ఒక 90% ఆశ్రమం మరి కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీళ్ళు ఉత్సాహంగా ఉండడానికి వాకింగ్ చేసుకోవడము, ప్లస్ అలాగే ఇక్కడ ఆటలు ఆడుకోవడానికి కూడా మనం షటిల్ ఆడుకోవచ్చు, వాలీబాల్ ఆడుకోవచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు. సాయంత్రం పూట ఈ రకంగా మరి చాలా చల్లగా ఉంటుంది. ఇంత పెద్ద ప్లేస్లో వాళ్ళు ఆడుకోవడానికి కూడా మనం ఒకటి దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ల్యాండ్ మనం తీసుకోవడం జరిగింది కాబట్టి, సో మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి, మీ అందరి అభిమానం ఉంది కాబట్టి ఈరోజు ఇంత మంచిగా మనం కన్స్ట్రక్షన్ చేసుకొని వీళ్ళకు ఒక గూడు కల్పించడం జరిగింది. సో దాదాపు మన ఆశ్రమంలో ఇప్పటి వరకు 120 మంది, మరి మొన్న 31st నాడు కూడా ఒక 3 వ్యక్తుల్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మరి ఇప్పటి వరకు 120 మంది మనకు ఆశ్రమంలో ఉన్నారు. సో ఇంకా మీ ఆదరణ, మీ అభిమానం ఇంకా కావాలి. ఈ యొక్క వీడియోని 10 మందికి షేర్ చేయండి, 10 మందికి తెలియచేయండి. ఎందుకనంటే ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 120 మంది ఉన్నారు, 123 మంది ఉన్నారు. ఇంకా సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకనంటే షెడ్ కూడా చాలా పెద్దగా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది కాబట్టి మనుషులను ఇంకా పెంచుకునే అవకాశం ఉంది. చలికాలం వచ్చింది, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు చాలామంది అని చెప్పేసి నాకు చాలామంది ఫోన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకొంతమందిని వాళ్ళకి లైఫ్ ఇద్దాము, ఇంకొంతమందికి పునర్జన్మ ఇద్దామని ఒక సంకల్పంతో మరి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ యొక్క వీడియోని 10 మందికి షేర్ చేయండి, అలాగే 10 మందికి తెలియచేయండి. మీ పెళ్లి రోజులు, పుట్టినరోజులు లేదా వర్ధంతి కార్యక్రమాలు ఏమైనా ఉన్నప్పుడు మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి 120 మంది అభాగ్యులకి మీ వంతు సహాయశాఖలు అందిస్తూ మరి మీ ఆదరణ, మీ అభిమానం ఉంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఉపాసం ఉండరు. కాబట్టి దయచేసి మీ యొక్క ఏదైనా సందర్భం ఉన్నప్పుడు అభాగ్యుల మధ్యన మరి పుట్టినరోజు వేడుకలు జరుపుకొని ఈ యొక్క అనాథలకి మరి ఈ యొక్క అభాగ్యులకి అన్నదానం చేస్తారని తెలియజేసుకుంటూ, సో వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మన వాకింగ్ ప్లేస్. ప్లస్ ఇక్కడ కనిపించేది వీళ్ళు ఉండడానికి ఈ యొక్క హాస్పిటల్, అది ఆ మెయిన్ డోర్ కనిపించేది హాస్పిటల్ పర్పస్లో మనం యూజ్ చేసుకుంటున్నాము. అక్కడ రైట్ సైడ్ 2 కిటికీలు, రైట్ సైడ్ డోర్ కనిపిస్తూ ఉంది. అది ఒక ఆఫీస్ లాగా పెట్టుకున్నాము. ఎవరైనా వచ్చినప్పుడు మరి మనకు ఖచ్చితంగా వాళ్ళని మనం గౌరవించవలసినటువంటి బాధ్యత ఉంటుంది. సో అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ యొక్క ప్లేస్లో మనం ఆఫీస్గా ఎంచుకున్నాము. సో ఇదొకటి ఇక్కడ ఆఫీస్ పర్పస్. ప్లస్ మనం ఒక్కసారి లోపలికి పోయి అసలు ఎంతవరకు వర్క్ అయింది ఏంటి అనేది ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో మెయిన్ ఎంట్రెన్స్కి మాత్రం 2 డోర్లు ఉంటాయి. ఇదొకటి ఈ సైడ్ నుంచి చిన్న ప్లేస్, ఇది చిన్న డోరు. సో ఇటు సైడ్ నుంచి పెద్ద డోర్ పెట్టుకున్నాం మనం. మెయిన్ గేట్ నుంచి ఒకసారి అక్కడ చూపించండి. ఆ మెయిన్ గేట్ నుంచి
మనం లోపలికి వస్తాము, మెయిన్ గేట్ అది. ఆ మెయిన్ గేట్ నుంచి ఇలానే నేరుగా వస్తే మనం తూర్పు ఫేస్లో ఒక మెయిన్ డోర్ ఉండాలి కాబట్టి మరి మెయిన్ డోర్లో నుంచి మనం లోపలికి వెళ్తూ ఉన్నాము. ఒకసారి నేను లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. సో మనం ఇప్పుడైతే నేను లోపలికి వస్తున్నాను. మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఇది షెడ్కి. సో ఇటు ఒక గేటు ప్లస్ ఇది మెయిన్ గేటు. సో ఇక్కడంతా కూడా మనం అన్నదానం చేసుకోవడానికి ఎవరైనా దాతలు వస్తే మనం చైర్స్ చేయించుకొని టేబుల్ సిస్టమ్తో పాటు ఇక్కడ అన్నదానం చేసుకోవడానికి దాదాపు ఒక 200 మందిని కూర్చోబెట్టి ఈ ప్రాంతంలోనే ఓన్లీ అన్నదాన సత్రం సంబంధించి ఈ ప్రాంతంలో మనం అన్నదానం కూడా చేసుకున్న వీలుంది. మరి ఇక్కడే తినడము ఇక్కడే పడుకోవడం అని కాకుండా ఇక్కడ తినడం వరకు ఈ ప్లేస్ను యూజ్ చేసుకోవాలి. అక్కడ ఆ జాలీల బ్యాక్ సైడ్ ఆ కనిపించే ప్లేస్ అంతా కూడా పడుకోవడానికి, ఆ ప్లేస్ అంతా కూడా పడుకోవడానికి యూజ్ చేసుకుంటాం. ఇది తినడానికి యూజ్ చేసుకుంటే కొంచెం వాళ్ళకి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క ప్రయత్నం చేసినాము. మీకు ఇక్కడ కనిపించేటటువంటి ఆ వైట్ కలర్లో ఉన్నటువంటి స్టేజ్ ఏదైతే ఉందో త్వరలో మళ్ళీ ఒక 1-2 మంత్స్లో మళ్ళీ మీకు నేను చూపిస్తాను అసలు అక్కడ ఏం జరగబోతుంది ఏంటి అనేది. సో ఇక్కడ ఈ ప్లేస్లో మరి ఈ ప్లేస్లో మనకు ఒక చిన్న టెంపుల్ లాగా, అంటే ఈ యొక్క మన అన్నదానం జరిగేటప్పుడు కానీ ఎవరైనా దాతలు వచ్చినప్పుడు కానీ వాళ్ళ పేరు మీద మనం అర్చన చేయిస్తుంటాము. పంతులు గారిని పిలిపించి వేద పండితులను పిలిపించి వాళ్ళకి ఆశీర్వచనం అందిస్తుంటాము మన ఆశ్రమం తరఫు నుంచి, మీ అందరికీ తెలుసు. సో అక్కడ ఉన్నప్పుడు చిన్న ప్లేస్ కాబట్టి అక్కడే వాళ్ళ మధ్యలోనే కూర్చోబెట్టి చేయించే వాళ్ళము. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి. సో మనకు హెల్ప్ చేసినటువంటి దాతలకి ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలి, ఆ పార్వతీ పరమేశ్వరుల దీవెనలు ఎప్పటికీ ఉండాలని ఇక్కడ చిన్న విగ్రహాలు పెట్టుకొని ఒక చిన్న దేవస్థానం లాగా మళ్ళీ వాళ్ళ మధ్యలో కాకుండా కొంచెం సపరేట్గా ఈ యొక్క స్టేజ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఎవరైనా మనకు అన్నదానం చేసినా కానీ డొనేషన్ ఇచ్చినా కానీ వాళ్ళ పేరు మీద అర్చన చేయడము అదొక ఆనవాయితీగా పెట్టుకున్నాము. సో ఈ ప్రాంతంలో ఆ పూజా కార్యక్రమాలు పంతులు గారికి సపరేట్గా ఇదొకటి కేటాయించడం జరిగింది. సో ఇక్కడ పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత ఇక్కడ అన్నదానకు సంబంధించి తినడం కోసం అని చెప్పి ఇది యూజ్ చేసుకుంటాము. సో ఇంకా మనం ఒకసారి పడుకునే ప్లేస్లోకి వెళ్ళి నేను చూపిస్తాను. ఇక్కడ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా పడుకునేటప్పుడు ఎవరు కూడా ఇందులోకి రాకుండా ఉండడానికి ఇది ఒకటి డోర్ ఇవ్వడం జరిగింది. సో ఈ డోర్ ఇలా తీసుకొని ఇక్కడ తిన్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇది పడుకోవడం. దాదాపు మనం ఒక 200 మందిని ప్రశాంతంగా ఇక్కడ పడుకోబెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా పెద్ద స్పేస్ ఇది. దాదాపు 88x56 సైజు ఉన్నటువంటి షెడ్ ఇది. చాలా పెద్ద షెడ్డు. మనం ఇంతకుముందుకు పోల్చుకున్న షెడ్డుతో ఉన్నటువంటి షెడ్డుతో పోల్చుకుంటే అది కొంచెం చిన్నగా ఉండేది. సో ఇది చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ మనం పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి మంచాలు కూడా ఆ లైన్లో మంచాలు కూడా ఏర్పాటు చేయొచ్చు. దాదాపు ఒక 60-70 మంచాలు కూడా ఏర్పాటు చేయొచ్చు. ప్లస్ మధ్యలో మళ్ళీ ఒక లైన్ మంచాలు వేయచ్చు. ప్లస్ ఇంకొక లైన్లో కూడా వేయచ్చు. 30 మంచాలు అనుకుంటే ఒక 100 నుంచి 150 మందికి మంచాలు కూడా మనం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ వాళ్ళు ప్రశాంతంగా తిన్న తర్వాత వచ్చి పడుకోవడము, ఏదైనా పని ఉంటే చేసుకోవడం తప్ప ఇంకొక పని లేదు కాబట్టి సో వాళ్ళు మానసికంగా మంచిగా ఉండాలని ఒక ఆలోచన. సో ఇక్కడ పడుకున్న తర్వాత అక్కడ తినేసి వచ్చిన తర్వాత ఇదంతా కూడా వాషింగ్ ఏరియా. వాళ్ళు తిన్న తర్వాత చేతులు కడుక్కోవడము. సో వాళ్ళు తిన్న ప్లేట్లు అన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని ఇదంతా కూడా ఏరియా వాషింగ్ ఏరియా. మనం తిన్న తర్వాత ప్లేట్లు కడగడము ప్లస్ అవన్నీ బౌళ్ళు అన్నీ ఉంటాయి కదా పెద్దవి, అవన్నీ కూడా వంట పాత్రలు కావచ్చు, మిగతా ఇంకేమైనా ఉంటే కూడా ఇందులో మనం అన్నీ ఇక్కడ పెట్టుకొని ఆ చిన్న ట్యాంకీలలో మనం వాటర్ నింపుకొని, వీళ్ళు ఎందుకంటే వాటర్ వేస్ట్ చేస్తారు కాబట్టి ఎక్కువ మేము నల్లలు యూజ్ చేయట్లేదు. సో ఇందులో మనం వాషింగ్ ఏరియా ఇదంతా కూడా. సో మనం మళ్ళీ దీన్ని కూడా ఒక డోర్ ఇచ్చినాము. సో ఇందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత డోర్ ఇచ్చినాము. డోర్ నుంచి మళ్ళీ ఇందులోకి వచ్చిన తర్వాత ఎవరైనా పారిపోకుండా కూడా మళ్ళీ ఫుల్ సెక్యూరిటీ తోటి దాదాపు ఒక 12 ఫీట్ల హైటు, ఈ యొక్క 12 ఫీట్ల హైటును కూడా మనం వాళ్ళకి సెక్యూరిటీ పరంగా ఇచ్చినాం. ప్లస్ మళ్ళీ ఒకసారి నేను కిచెన్ చూపించే ప్రయత్నం చేస్తా. కిచెన్లోకి వెళ్దాం మనం ఒకసారి. సో వీళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండడానికి, ప్రశాంతంగా తినడానికి, ప్లస్ వాళ్ళకి మంచి ఫుడ్ని ఇవ్వడం, ప్లస్ మనం ఎంత చేసినా కూడా మంచి ఫుడ్ ఇస్తే వాళ్ళు హెల్తీగా తొందరగా మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా కిచెన్ ఏరియా. ఈ కిచెన్లో మనము దాదాపు ఒక వారానికి సరిపడా సరుకులు వచ్చినా కూడా ఇక్కడ పెట్టుకొని స్టోర్ చేసుకొని, ప్లస్ మనం ఇక్కడ వండి పెట్టుకోవడము, వంట జరిగేది మాత్రం అక్కడ.
ఎందుకంటే పొగ వచ్చే అవకాశం ఉంటుంది, మనకి కట్టెల పొయ్యి కాబట్టి మనం ఫైర్ వుడ్తో వంటలు చేస్తాం కాబట్టి. సో ఇక్కడ ఈరోజు ఫ్లోరింగ్ జరుగుతూ ఉంది, మేస్త్రీలు వచ్చి పని చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఫ్లోరింగ్ అవుతూ ఉంది. ఇక్కడ మనకు బట్టి ఏర్పాటు జరుగుతుంది. బట్టి అంటే మనకు కట్టెల పొయ్యి, కట్టెలతో చేసుకుంటాం. మా మేస్త్రీలు బయట నుంచి వస్తారు, పనిచేసే వాళ్ళంతా కూడా వాళ్ళే పాపం, వీళ్ళు వాళ్ళే కట్టుకుంటున్నారు. చాలా ఎంతో గర్వంగా నేను ఫీల్ అవుతున్నా. ఇక్కడ బట్టి మంటతో ఉంటుంది, ఫైర్ వుడ్తో ఉంటుంది కాబట్టి పొగ వచ్చే అవకాశం ఉంది, ఇది ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఫైర్ వుడ్తో వంట చేసుకొని ఆ వంట పాత్రలన్నీ వండిన తర్వాత ఇక్కడ పెట్టుకోవడము, ఇక్కడ కూరగాయలు పెట్టుకోవడము, ఫ్రిడ్జ్ పెట్టుకోవడము, ప్లస్ ఇంకేదైనా పప్పు దినుసులు 1 వారానికి 2 వారాలకు సరిపడా ఎవరైనా దాతలు తెచ్చిస్తే ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి కూడా ముందు జాగ్రత్తగా పెద్దగా మనం దీన్ని స్టోర్ రూమ్గా ఏర్పరచుకున్నాము. సో అట్లాగే మళ్ళీ బాత్రూమ్స్ ఉన్నాయి వెనకాల, ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ పడుకున్న తర్వాత కూడా సో మీరు అక్కడ చూడొచ్చు సిలిండర్లు కూడా ఫైర్కి సంబంధించి ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే మనకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అవి కూడా ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్లేస్ కాబట్టి మళ్ళీ ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏమైనా బట్టలు కానీ ఏమైనా ఇబ్బంది ఏమైనా జరిగినప్పుడు ముందు జాగ్రత్తగా కూడా మనం ఈ యొక్క ఫైర్కి సంబంధించి సిలిండర్స్ మాత్రం తీసి నేను రెడీగా పెట్టుకున్నాను, ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు లేకుండే. సో ఇప్పుడు మనకు చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో దాన్ని మనం మైండ్లో పెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ పడుకుంటారు. పడుకున్న తర్వాత ఇక్కడ నుంచి వీళ్ళకి సపరేట్ మళ్ళీ ఒక డోర్ ఇచ్చినాము. ఈ యొక్క డోరు పడుకునేటప్పుడు క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఎవరికైనా బాత్రూమ్, వాష్రూమ్స్ వెళ్ళాలంటే కూడా ఇది వెనక బ్యాక్ సైడ్ ఇచ్చినాం మనం, పడుకున్న వాళ్ళు ఇక్కడ ఈజీగా రావడానికి. సో ఇదంతా కూడా స్నానాలు చేసుకోవడానికి. వీళ్ళకి నల్లాలు పెట్టి ట్యాప్స్ పెడితే వీళ్ళు నల్లాలు ఇప్పి ట్యాప్స్ అన్ని ఇప్పి కూడా వాటర్ అంతా కూడా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి పని ఉండాలి. పని అంటే వాళ్ళకి ఆలోచన ఎట్లుండాలంటే ఇందులో నుంచి వాటర్ తీసుకొని నేను స్నానం చేయాలి, ఒక బకెట్లో వాటర్ తీసుకొని స్నానం చేయాలని ఒక ఆలోచన వాళ్ళకు కలగాలి. కాబట్టి సో ఈ రకంగా ఒక హౌస్ మాత్రం మనం తయారు చేసుకున్నాము. దీంట్లో మనం డైలీ వాటర్ నింపుకొని డైలీ వాష్ చేసుకొని వాటర్ నింపుకుంటాము. సో ఇందులో వాటర్ నింపిన తర్వాత ఇక్కడ ఈ చిన్న ప్లేస్లో మనం బట్టలు ఉతుకోవడానికి రోజు 100 డ్రెస్సులు అంటే చాలా కష్టం. అందుకని డ్రమ్ముల్లో ఇందులో మనం నానబెట్టలేం కాబట్టి ఇందులో మనం నానబెట్టుకోవడము, బట్టలన్నీ కూడా నానబెట్టుకొని మళ్ళీ వాళ్ళ బట్టలు ఉతికించడము అనేది చేస్తూ ఉంటాము. సో ఇదంతా కూడా మనకు స్నానాలు చేసుకోవడానికి ఓన్లీ జెంట్సే కాబట్టి ఇబ్బంది ఏముండదు. ఒకేసారి 10 మంది 12 మంది అలా వచ్చి స్నానాలు చేసుకోవడము, వాళ్ళంతలో వాళ్ళకి కొంచెం జ్ఞానోదయం కల్పించడమే మా లక్ష్యము. సో ఇక్కడ వచ్చి మేము కూర్చొని వాళ్ళకు 2 3 స్నానాలు చేయించుకుంటూ చెప్తే వాళ్ళకి ఆలోచన వస్తుంది కాబట్టి సో ఆ రకంగా మనం ట్యాబ్స్ పెట్టకుండా కొంచెం జాగ్రత్త పడుతూ ఉన్నాము. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క 3 సెప్టిక్ ట్యాంక్స్, ఇవి బాత్రూమ్స్ అక్కడ ఉన్నాయి. ఆ పైప్ లైన్ ద్వారా మనకు ఇందులోకి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సెప్టిక్ ట్యాంక్లకు వచ్చిన తర్వాత దానికి సోర్స్ అనేది లేదు, మన ఈ ఏరియాలో డ్రైనేజ్ లేదు కాబట్టి సో దీనికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. మనం డైలీ ఎత్తిపించుకునే వాళ్ళం అటుగాక అక్కడ ఖాళీ ప్లేస్ ఉండే 2 ఎకరాలు మా మర్రి శశాంక్ రెడ్డి సార్ వాళ్ళ ల్యాండ్ కాబట్టి అక్కడ ఏది కూడా వ్యవసాయ భూమి లేదు, ఖాళీ ఉండే కాబట్టి మనం అదంతా కూడా ఒకసారి 2-3 నెలలకు ఒకసారి అట్లా వదిలిపెట్టే వాళ్ళము. అక్కడ ఎవరు అనేవాళ్ళు లేరు. ఆ మహానుభావులు మర్రి శశాంక్ రెడ్డి గారి పుణ్యమా అంటూ ఇన్ని రోజులు మనం అక్కడ వండుకుంటూ సో ఇది కూడా వారి పుణ్యమే. కాకపోతే ఏంటంటే అక్కడ మనకు ఈ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా వదిలిపెట్టే వాళ్ళము, ఎవరు కూడా అనేవాళ్ళు కాదు ఆ సారిని చూసి. సో ఇక్కడ ఆ వ్యవస్థ లేదు, పక్కన వేరే వాళ్ళది, ఇటు పక్కన రోడ్డు, మళ్ళీ ఇటు పక్కన వేరే వాళ్ళది కాబట్టి మనం అది అలా వదలడము కరెక్ట్ కాదు అని భావించి సో ఇందులో మనం ఒకటి సిఆర్ఐ పంప్ అనేది ఒక 5 HP సిఆర్ఐ పంప్ మనం చెన్నై నుంచి ఎక్స్పోర్ట్ పెట్టినాము, అది ఆర్డర్ ఇచ్చినాము. ఆ సిఆర్ఐ పంప్ వస్తుంది. సో ఇందులో ఒక దాంట్లో వేసుకుంటే అది కట్టర్ పంపు. సో ఈ వేస్ట్ అంతా కూడా దాన్ని వాటర్ చేసేసి ఈ పైప్ ద్వారా దాదాపు ఒక 1/2 కిలోమీటరు మనకు అక్కడ బిల్డింగ్ కనిపిస్తూ ఉంటుంది కదా, అప్పుడప్పుడు నేను చూపిస్తుంటా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని. ఆ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గరికి మనం ఈ లైన్ వేసుకొని వెళ్ళాలి. సో ఈ లైన్ అంతా కూడా ఇందులో అది వచ్చి ఇందులో పడుతుంది, ఇందులో నుంచి ఇందులో వచ్చి ఇందులో పంప్ ఉంటుంది అండర్ గ్రౌండ్, అందులో వాటర్లోనే ఉంటుంది. అదంతా కూడా మనం డైలీ ఇది ఒక రోజులో నిండిపోతాయి. మన 100-120 మంది కాబట్టి ఈ 3 ట్యాంకీలు ఒకే రోజున నిండిపోతాయి. సో అట్లాంటి ఇబ్బంది మనం డైలీ మళ్ళీ మనం బయటికి రావడం ఇబ్బంది అవుతుందని డైలీ ఒక 1 అవర్ ఆ మోటార్ని మనం కరెంటు ద్వారా ఆన్ చేసుకుంటే ఇదంతా కూడా మనకు బోర్ అయితే వాటర్ ఇలా వస్తుందో ఆ వాటర్ అంతా తీసుకెళ్ళి అక్కడ డ్రైనేజీలో కలపడం జరుగుతుంది. సో దీనివల్ల మనం ఆగిపోయినాం. ఇంకొక 10 రోజుల్లో మనం ఇక్కడ షిఫ్ట్ అయిపోతే ఏ టెన్షన్ ఉండదు. సో ఇక్కడ స్నానాలు చేసుకొని డ్రైనేజ్ సిస్టమ్ ఇదంతా ఉంది. సో ఇక్కడ కూడా పారిపోవడానికి ఎలాంటి ఆస్కారం లేకుండా
దాదాపు ఒక 10-12 ఫీట్ల హైటు మనం ఇదొకటి ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకనంటే వీళ్ళు ఒక జైలు లాగా భావిస్తుంటారు. నేను బయటికి వెళ్ళాలి అనే ఒక ఆలోచన కూడా కొంతమందికి ఉంటుంది. సో మంచిగా ఉండే వాళ్ళు ఫుడ్ దొరుకుతుంది, ఓకే పర్వాలేదు అన్న వాళ్ళు పర్వాలేదు. కొంతమంది ఏంటంటే వాళ్ళకి బద్ధకంగా ఉంటారు, పని చేయ ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇంటికి వెళ్ళరు, మళ్ళీ రోడ్డు మీద యథావిధిగా మళ్ళీ రోడ్డు మీద పడతారు. కనీసం మేము అడ్రస్ కనుక్కొని వాళ్ళ ఇంటికి పంపించడానికైనా ప్రయత్నం చేస్తాము. సో ఆ రకంగా ఏది లేకుండా వాళ్ళు రోడ్డు మీద పడడం, మళ్ళీ వాళ్ళ గడ్డం పెంచుకొని జుట్టు పెంచుకొని తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ రకంగా ఇబ్బంది కాకుండా ఉండాలని మేము కొంచెం సెక్యూరిటీ కూడా వాళ్ళ అడ్రస్ దొరికేంత వరకు సెక్యూరిటీ కూడా ఇక్కడ కట్టుదిట్టంగా పెట్టడం జరిగింది. సో ఇది స్నానాలు చేసుకున్నటువంటి ప్రదేశము. సో ఇక్కడ మాత్రం వాష్రూమ్స్, లెట్రూమ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇది కూడా ఇప్పుడే పచ్చిగా ఉంది, అది బెడ్ వేయడం జరిగింది. సో ఇది దాదాపు మనకు ఒక 2 ఫీట్ల డౌన్ ఉంటే దీన్ని మనం కాంక్రీట్ తోటి హైట్ లేపుకోవడం జరిగింది. ఇది ఈరోజు చేసిరు కాబట్టి అక్కడ పోవడానికి వీలు ఉండదు. సో ఆ మెట్లు అవుపిస్తున్నాయి కదా, ఆ మెట్ల నుంచి మనం లోపలికి చూపిస్తున్నాం కదా, అది మన బాత్రూమ్స్ ఉంటాయి. అందులో ఒక 12 లెట్రూమ్స్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ స్నానాలు చేసుకునేది ఇక్కడనే మనం ఇప్పుడు ఇంతకుముందు చూపించింది ఈ ప్లేస్ అంతా కూడా స్నానాలు చేసుకునేది. అది మాత్రము ఓన్లీ లెట్రూమ్స్ అక్కడ టాయిలెట్స్కు అండ్ లెట్రూమ్స్ అనేది అక్కడ మనం పెట్టుకున్నాము. సో ఇది మన మాతృదేవోభవ ఆశ్రమం అప్డేటు. ఒకసారి ఈ అంతా కూడా మీరు వీక్షించారు కాబట్టి, ఆశ్రమం గురించి తెలుసుకున్నారు కాబట్టి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, 10 మందికి తెలియచేయండి. మరి మీ పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఉన్నప్పుడు మరి ఇక్కడ మనుషులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఏ సందర్భం ఉన్నా కూడా మీకు తోచిన విధంగా ఒక రోజు అన్నదానం మనం ఎన్నో ఖర్చు చేస్తుంటాము. పెళ్లి రోజులకు, పుట్టినరోజులకు ఒక పూట అన్నదానానికి 7,116 రూపాయలు వెజ్తో చేస్తుంటాము. ఒకవేళ నాన్ వెజ్ మాత్రం 8,500 రూపాయలు మరి నాన్ వెజ్తో మనం 120 మందికి అన్నదానం చేస్తూ ఉంటాం. దానికి ఖర్చు అవుతుంది కాబట్టి సో ఇందులో ఒక బ్యానర్ కూడా డిజైన్ చేయించి మళ్ళీ ఆ అన్నదానం జరిగిన తర్వాత ఆ ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ అందరి సపోర్ట్ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈరోజు ఇంత మంచి సక్సెస్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాము. సో ఇప్పటి వరకు మనకు సహకరించినటువంటి డోనర్స్, దేవుళ్ళందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడే ఉంటానని తెలియజేసుకుంటూ, ఇంకా ముందు కూడా మీ ఆశీర్వాదం, మీ అభిమానం, మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలని, ఈ యొక్క 120 మందిని మీ బిడ్డల్లాగా భావించి, మీ కుటుంబంలాగా భావించి మీ సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ, మీ మాతృదేవోభవ, మీ గట్టు గురు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.